మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయాను 2 సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుంచి వెళ్ళి జబదయి కుమారులైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎలీషా మీదేమో దుప్పటేస్తే ఆయన ఎమ్మటే వచ్చేసాడు. తెలుసా? ఎలీషా మీద ఏలియా తన దుప్పటేయి కానీ ఆ దుప్పటి ఎప్పుడైతే ఎలీషాకు తగిలిందో వెంటనే ఆత్మ ఆవరించింది ఎలీషా మీద. ఎలీషా మీదకి రాగానే ఎలీషా ఆ అరకని అన్నిటినీ విడిచిపెట్టి ఏలియా వెంట వచ్చేసాడు. యేసయ్య అలా దుప్పటేమి వేయలేదు కానీ మాట మాట్లాడాడు. ఇదిగో నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లనుగా చేస్తాను, వచ్చేసేయండి అని. కానీ వాళ్ళు వచ్చేస్తా ఉన్నారు. పరలోక రాజ్యము సమీపించినదని ఆయన చెప్తూ యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడంట. ఆ మాటకి వాళ్ళు వచ్చేసారు. దేవుని సన్నిధిలో మనము ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్ళాల్సిందే కానీ ఆగి ఉన్న కాడనే ఆగి ఉండకూడదు. నీవు ఏ స్థితిలో మారు మనసు పొందావు అక్కడే ఉంటే ప్రయోజనమే లేదు. అక్కడి నుంచి పైకి రావాలి, బయటికి రావాలి, ఆ పరిసరాల నుంచి బయటికి రావాలి, ఆ ఆలోచన నుంచి బయటికి రావాలి, ఆ అనుభవాల నుంచి బయటికి వచ్చి ఇంకొక స్టెప్లోనికి అడుగు పెట్టాలి. పైకి ఇంకొక స్టెప్కి రావాలి. మనం అలానే ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. యేసయ్య వాళ్ళని పిలవగానే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చి దేవునితో ఉన్నారు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే యోహాను సువార్త 1:35 నుండి చూద్దాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగి ఎక్కడ కాపురం ఉన్నావు అని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. ప్రభు ఏమన్నాడంటే వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళంట. చూడండి, ఆయన వెళ్తూ ఉన్నాడు, యేసయ్య నడుస్తూ ఉన్నాడు. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడంట. తెలుసా? యోహాను శిష్యులుగా ఉన్నవాళ్ళు, యోహాను దగ్గర ఉన్నవాళ్ళు ఆ మాట విని వాళ్ళు వచ్చి కొంతమంది యేసయ్యను వెంబడించేశారు. తెలుసా? మనము ఆత్మ సంబంధులమైనప్పుడు ఎల్లప్పుడూ గ్రహింపగలిగిన వాళ్ళముగా ఉండాలి. ఒక మెట్టెక్కిన తర్వాత అక్కడే ఆగకుండా ఇంకొక అనుభవంలోనికి వచ్చేయాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర ఉన్న వాళ్ళు ఆ నిజమైన రక్షకుడైన క్రీస్తుని కనుగొన్న తర్వాత ఆయన దగ్గరికి పరిగెత్తి వచ్చారు. తెలుసా? ఆయన దగ్గరికి వచ్చారు. ప్రభు నాతో ఎన్నో విషయాలు మాట్లాడేటప్పుడు ఈ అనుభవాలన్నీ నేను చూచాను. ప్రభు నాతో అన్నాడు, ఇదిగో దైవజనులు నేర్పించిందంతా అయిపోయి నీకు చాలు, నీకు ఇక నేను నేర్పించాలి.
అప్పుడు నేను యేసయ్య దగ్గర కూర్చోవాలా, సేవకుల దగ్గర కూర్చోవాలా? యేసయ్య దగ్గరే కూర్చోవాలి. ఎందుకంటే ఆయన అన్నాడు నేను నేర్పిస్తాను రమ్మని. ఇక నువ్వు నేర్చుకోవాల్సింది నా దగ్గరే కానీ దైవజనుల దగ్గర ఇంక లేదు, అయిపోయింది. వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారో, ఎంతవరకు వాళ్ళకి ఆ అనుభవం ఉందో అది నేర్పించి అయిపోయింది. ఇక నేర్పించాల్సింది నేనే. తెలుసా, 3 సంవత్సరాలు ఒక చిన్న పాపలాగా కూర్చొని యేసయ్య చెప్పేది రాసుకున్నట్టుగా, పలకా బలపం బట్టి దిద్దినట్టుగా అలా నేర్చుకున్నా. నేను దేవుని దగ్గర అలా నేర్చుకున్నాను. ఆత్మ సంబంధమైనవన్నీ కూడా ఆయన నాకు నేర్పాడు. ఆయనతో ఎలా నడవాలో నేర్చుకున్నా, ఆయన ఎలా వెంబడించాలో నేర్చుకున్నాను. నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు ఒక దైవజనం దగ్గరికి వెళ్ళేదాన్ని. దైవజనం దగ్గరికి వెళ్తే అప్పుడు వాక్యం కూడా బాగా తెలియదు కదా. 8th క్లాస్లో వాక్యం చదువుతాం కానీ వాక్యాన్ని అంత అర్థం చేసుకోగలిగిన జ్ఞానం ఉండదు. ఆయనకి 4 కుమారులు ఉన్నారు. ఆయన వాక్యంలో చెబుతూ 24 పెద్దల్లో నా కొడుకుల్లో 4, ఆ 4 పెద్దల్లో 4గా ఉంటారన్నాడు. నాకు తెలియదు ప్రకటన గ్రంథంలో అలా ఉందని కానీ, ఇంకొక చోట ఎలా ఉందని కానీ, దాని వివరణ ఎలా ఉంటుందని నాకు తెలియదు అసలు. నేనేమనుకున్నానంటే ఆయన దైవజనుడు కాబట్టి వాళ్ళ కొడుకులు తీసిపోయాడు కూర్చోబెడతాడేమో. అయ్యో ప్రభువా, మా నాన్న దైవజనుడు కాదే, నాకు ఈ అనుభవం ఎలా వస్తుంది అనుకున్నాను నేను. మా నాన్న దైవజనుడు అయితే రికమెండేషన్ చేసి తీసుకొని పోయి మళ్ళీ ఎక్కడొకక్కడ కూర్చోబెడతాడేమో. అలాంటి అనుభవం నాకు లేదే, అలాంటి అవకాశం నాకు లేదే. ఆయన దైవజనుడు కాబట్టి వాళ్ళ పిల్లల్ని కూర్చోబెడతాడేమో. ప్రభువా, నాకు అట్టటి అవకాశం ఇవ్వవా? నేను నీ దగ్గరగా ఉండాలనుకుంటున్నా. నాకు పెద్దల్లాగా కూర్చోవాలని కానీ, ఇంకొకళ్ళలాగా గొప్ప ప్లేస్ కావాలని నేను అనుకోవట్లేదు కానీ, నిన్ను చూడాలా, నీకు దగ్గరగా రావాలా. ఆ దైవజనులకు అవకాశం ఇచ్చారు కానీ నాకు ఇయ్యరా అని ప్రార్థన చేసేదాన్ని. తెలుసా, ఏదైనా ఒక మాట విన్నప్పుడు దానిని వెంటనే పట్టుకొని ప్రార్థన చేయడం అనేది బాల్యంలో ఉగ్గుపాల నుంచి నాకు తెలుసు. దేవుడు నాకు నేర్పించాడు అలా. అలాంటి తల్లిదండ్రులనిచ్చి అలాంటి అనుభవాలు నేర్చుకునే కృపను, జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. లేకపోతే నేను అలాంటివి పట్టుకోగలిగే ఆ శక్తి, సామర్థ్యాలు నాకు ఉండవు. ఇంటికి వెళ్ళి అప్పటి నుంచి చాలా కాలం ప్రభువు మాట్లాడేదాకా ఆ మాట అడుగుతూనే ఉండేదాన్ని. దైవజనులకి ఎంత భాగ్యం, దైవజనుల పిల్లలకి ఎంత భాగ్యం. అయ్యో ప్రభువా, నాకు లేదే, నేను ఎలా చేయాలి ప్రభువా, నన్ను అలా చేర్చుకోవా, నీ దగ్గరకు రానియవా, నువ్వు మాట్లాడవా. తర్వాత తెలిసిందనుకోండి, అది వేరే విషయం. 24 పెద్దల్లో అది స్పెషల్ అని తర్వాత తెలిసింది నాకు. కానీ అప్పుడైతే నేను అలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ప్రభు నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయనతో మాట్లాడే అనుభవము, ఆయన దగ్గరగా వెళ్ళే అనుభవము, ఆయనను చూడగలిగే అనుభవము, ఆయనతో మాట్లాడగలిగే అనుభవము. చాలాసార్లు కళల్లో, దర్శనాల్లో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు, కళ్ళు తెరిచి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ప్రభు ఎదురుగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన స్వరము, ఆయన పెదాలు కదలడం నేను చూస్తా. ప్రభు, నువ్వు మాట్లాడుతున్నావు కానీ నేను భ్రమలో ఉన్నానేమోనయ్యా, నీ పెదాలు కదిలితే నేను అలా కన్ఫర్మ్ చేసుకుంటా మీరే మాట్లాడారని. దేవుని సన్నిధిలో అలాంటి అనుభవాలు నాకు ఇచ్చాడు. ఆ మాట ఆ దైవజనుడు ఎందుకు మాట్లాడాడంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అలాంటి ఆలోచన నాకు కలగడానికే. లేకపోతే దేవుడు ఆయనకు ఆ మాట ఇచ్చేవాడు కాదు. ఆయనకు ఆ మాట ఇవ్వడం వలన నేను దాన్ని పట్టుకొని ప్రార్థన చేశా. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. మన కోసమే కొన్ని విషయాలు మాట్లాడతాడు. మనం ఆ అనుభవాన్ని పట్టుకోవడానికే మన కోసమే వాక్యము సిద్ధపరిచి ఉంచుతాడు ప్రభు. మనం గ్రహించాం. ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగి ఉంటే మనము దేవునితో నడుస్తాం. యేసయ్య వచ్చి ఇదిగో నన్ను వెంబడించండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్తూ ఉంటే వాళ్ళు వచ్చి వెంబడించారు. 4 వచ్చి వెంబడించారు. ఆ తరువాత యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను ఆయనను చూపించి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లనగానే పరిగెత్తుకుంటూ పోయి ఆయన్ని వెంబడించారు. వాళ్ళందరూ వెనకాల వస్తున్నారంట. ఆయన వాళ్ళని చూసి, ఏంది మీరు ఎతికేదంటే, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు చూద్దామని. వచ్చి చూడండి. నిజంగా ప్రభువు ఆయన గురించి ఆలోచించే వాళ్ళని, ఆయన గురించి తలంచే వాళ్ళని, ఆయన ఆత్మ మీద ఆశ కలిగే అనుభవం పొందే వాళ్ళని దేవుడు దగ్గరికి రానిస్తాడు. నా మనసు ఎవరికి ఉండునో వాళ్ళు నా వాళ్ళు, నా ఆత్మ కలిగిన వాళ్ళు నా వాళ్ళు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అసలు మనం గ్రహించుకోవాలి. యేసయ్య వచ్చి పిలవగానే వాళ్ళు వచ్చి యేసయ్యని వెంబడించారు. నువ్వెక్కడ ఉన్నావు అనగానే ఆయన ఉన్న స్థలాన్ని వెళ్ళి చూసి ఆయనతో ఉన్నారు. ఆ రోజు ఒలీవల కొండ మీద గుహలో ఆయన నివాసం ఉండేవాడు.
ఆ గుహను మేము ఎన్నోసార్లు చూసాం. ఆయన గుహలో నివాసం ఉన్న ఆ స్థలంలోనికి పిలిచినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి చూసి ఆ రోజు ఆయన దగ్గర ఉన్నారంట. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. హానోకు దేవుని దగ్గరికి వెళ్తే ఇంక మళ్ళీ రాలా. హానోకు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే రాలేదు. ఈ శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూసి వస్తూ పోతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ గుహలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు. యేసయ్య వెళ్ళి ప్రార్థన చేసేవాడు. రాత్రి వేళ ఆయన ప్రార్థన చేసేవాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? ఆయన ఏమైనా ప్రియ కుమారుడు గాకనా? ఆయన ప్రియ కుమారుడే. ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు మనకు నేర్పించడానికి. శిష్యులు ఆయన వెనకాల కూర్చొని ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తే వాళ్ళు చేస్తారు. ఎప్పుడైనా గమనించండి, పిల్లలకి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, మీరు ప్రార్థన చేయండి, మీరు బైబిల్ చదవండి, మీరు చేయండి. నువ్వు చేస్తే వాళ్ళు చేస్తారు. తల్లి కానీ తండ్రి కానీ ప్రార్థన చేస్తే పిల్లలు ప్రార్థనలో కూర్చుంటారు. తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కానీ కుటుంబం కానీ ప్రార్థనలో ఉండకపోతే పిల్లలు ఎలా ప్రార్థనలో ఉంటారు? యేసయ్య మోకరించగానే వాళ్ళు మోకరిస్తున్నారు. యేసయ్య నాకు ప్రార్థన నేర్పించాడు. ఆయన అన్నాడు, రా ఒక ప్లేస్లోకి వెళ్ళి ప్రార్థన చేద్దామంటే నా ఆత్మను ఆయన తీసుకొని పోయి ఎలా మోకరించాలో చూపించాడు. ఎలా మోకరించాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా అడగాలో, ఎలా ఆయన వైపు చేతులు ఎత్తాలో నేర్పించాడు. తెలుసా? అంత తేలిక కాదు. ఆత్మ సంబంధమైన అనుభవాలు నేర్చుకోవడం తేలిక కాదు, కానీ నేర్చుకుంటే నీ బ్రతుకు దినాల నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ బ్రతుకు దినాల నీవు దేవునితో ముచ్చటించే అనుభవం కలిగి ఉంటావు. ప్రభువు ఆయన ఉన్న స్థలాన్ని చూపిస్తే వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి ఆయనను వెంబడించి ఆయనతో నడిచారు. హానోకు దేవునితో నడిచి ఆ హానోకు ఒక్కడే పైకి వెళ్ళిపోతే కుమారుడైన క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన అందరినీ ఎంటేసుకొని తిరుగుతున్నాడు. 12 మంది శిష్యులను ఆయన తయారు చేసుకొని ఆ శిష్యులను వెంట పెట్టుకొని ఆయన తిరిగేవాడు. దేవునితో నడిచే అనుభవము వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. దేవునితో నడిచే అనుభవం ఇచ్చి నడిపిస్తూ ఉంటే వాళ్ళు ఆయనతో నడుస్తూ ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు మనం చదివితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నాయి. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నిజంగా శ్రమ లేదే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలముగా చెప్పుకోలేము. శ్రమ కావాలి, ఆయన కాడి ఎత్తుకోవాలి. ఆయన సన్నిధిలో ఆయన అంటూ ఉన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాల్సింది. కొంతమంది అంటారు, సిలువ ఆ గోల్డ్ చైన్కి సిలువ వేసుకోవచ్చు కదా అని ఎవరు అంటే ఇంకొక సహోదరు అంటుంది, అది వేసుకుంటే శ్రమలు వస్తాయంటగా. శ్రమలు అయితే భరించలేవా? ఆ శ్రమనే భరించలేవా? అలా వస్తాయని నీకు చెప్పింది ఎవరు? ఆ శ్రమ వస్తుందని నీకు చెప్పిన వాళ్ళు ఎవరు? ఒక సహోదరుడు అలాంటి సిలువని తయారు చేసుకొని ఆ జపమాల్లాగా ఉన్న ఆ చైన్ వేసుకొని ఒక జీబులో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఒక బ్రిడ్జి మీదకి వెళ్ళగానే ఆ జీబు ఆ పైకి ఎక్కిపోయి ఆ స్పీడ్లో తిరగబడిపోయి కింద పడిందంట. పడగానే ఇంకేముంది, నా ప్రాణాలు పోయినాయి అనుకున్నాడు ఆయన. ఆయనకు ఉన్న సిలువ, చెక్క సిలువ, అది ముక్కలు అయిపోయిందంట, కానీ ఆయనకి చిన్న దెబ్బ కూడా తగలేదు. తెలుసా? ఆ సిలువ ముక్కలైపోయింది. దేవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా అతన్ని కాపాడాడు. ఆత్మ సంబంధులకి ఆ శ్రమ అంటే, ఆ బాధ అంటే ఏ మాత్రం భయం ఉండదు. ఏముంది అది? చాలామంది భయపడతారు. సిలువను ఎత్తుకోవడం అంటే భయం. ఒక సహోదరు చెప్తూ ఉంది, నా కల్లో సిలువ వచ్చింది, అమ్మో ఏమైపోద్దంటే, శ్రమలే కానీ శ్రమలు ఓర్చుకొని చెప్పాను నేను. శ్రమలు వస్తాయి, శ్రమలు పర్వాలేదు, ఆ శ్రమలు ఓర్చుకోవడం నేర్చుకోవాలి. శ్రమ లేనిదే ఆత్మ సంబంధులుగా ఉండడం సాధ్యం కాదు. ఈ లోకంలో బాగుండొచ్చు, ఈ లోకంలో ఆశీర్వాదకరంగా ఉండొచ్చు, ఈ లోకంలో అన్నిటినీ పొందుకొని ఉండొచ్చు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే మాత్రం సిలువ శ్రమ అనుభవించవలసిందే. ప్రభు, నా ఇంటికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, ఏం భయపడాల్సిన అవసరం లేదు, కాకపోతే మిమ్మల్ని మీరు ముందు సిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, సిద్ధపరచుకోండి, మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఎలాంటి అనుభవం కావాలి?
దేవుణ్ణి వెంబడించాలి అంటే లోకం వెంట పోతూ ఉంటే, లోకాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి వెంబడించడం సాధ్యం కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం నుండి చూద్దాం. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఎలా ఉండాలంట? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, లోకాన్ని అనుభవించేవారు అనుభవించినట్టు, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడేవారు సంతోషపడినట్టు, కొనువారు తాము కొనినది తమది కానట్టు. ఏది కొన్నా కూడా మంది కాదు అన్నట్టే ఉండాలి. దేవుని బిడ్డలకి ఖచ్చితంగా ఇలాంటి మనసు ఉంటుంది. ఏ వస్తువు ఉన్నా అది విలువైనదిగా ఏ నాడు మనసులోకి రాదు. అది విలువైనది, దీన్ని జాగ్రత్త చేయాలి, దీన్ని చుట్టే తిరగాలి, ఈ ఆలోచనే కలిగి ఉండాలి. ప్రభు మనకు నేర్పిస్తూ ఉంటాడు. నేను ఒక మంచి బట్టలు తీసుకొని కట్టుకున్న తర్వాత ఒక పండగ అప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ, ఇదిగో బట్టలు ఉన్నాయి కదా, ఈ మంచి బట్టలు కదా, మోకరిస్తే నలిగిపోద్దేమో అనే ఆలోచన రాగానే నాకు పరమగీతాల్లో ఉన్న స్త్రీ గుర్తొచ్చింది. కాళ్ళు శుభ్రం చేసుకున్నా, మంచం మీదకి ఎక్కా, నేను ఇంక మురిగి చేసుకోలేను, నేను తలుపు తీయలేను. ఎవరి కోసం మనం పవిత్రంగా ఉంది? ఎవరి కోసం ఈ బట్టలు వేసుకుంది? ఎవరి కోసం ఇవి సంపాదించింది? ఎవరి కోసము మనము వీటిని ధరించింది? ఎవరి కోసం అనేది గ్రహిస్తే మనం ఖచ్చితంగా లోబడిపోతాం. వెంటనే మోకరించి, సైతానా ఎంత చెడ్డ ఆలోచన తెచ్చిపెట్టావు, మోకరిస్తే నలిగిపోతా. ప్రభు కోసం నలగడమే కదా. ఆయన నడుస్తూ ఉంటే, ఆయన ఎక్కిన గాడిద నడుస్తూ ఉంటే దారి పొడవున విలువైన బట్టలు వేశారు కదా. నేను ఆయన గాడిదని, ఆయన నా మీద ఉన్నాడు, ఆయన కోసమే నేను ధరించాను, ఆయన కోసం నేను దీనిని నలగొట్టలేనా? చూడండి, వెంటనే గ్రహించుకుంటే ఆ ఆలోచన కొనసాగదు. గ్రహించుకుంటే ఆలోచన కొనసాగదు. పాదాలు పాడైపోతాయనో, చెప్పులు లేకుండా ఉండలేమనో షూతోని వాక్యం చదువుతూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా. షూ వేసుకొని పులిపెట్టి వెక్కుతారు, షూ వేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు, షూ వేసుకొని ప్రవచనాలు చెప్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో ప్రతిదీ ప్రభువు మాట్లాడితే అర్థమవుతూ ఉంటుంది. వెంటనే గ్రహించుకోవడం అనేది. యేసయ్య అంటున్నాడు, నన్ను వెంబడించగోరు వాడు ఎలా ఉండాలి అంటే, లోకమును అనుభవించువారు అనుభవించినట్టు, సంతోషపడువారు సంతోషపడినట్టు, లోకమును అనుభవించువారు అనుభవించినట్టు, తాము కొనినది తమది కానట్టు. నాకు చాలా విషయాల్లో మంచి గ్రహింపుని దేవుడిచ్చాడు. వెంటనే అడుగుతా నేను, ప్రభువా ఈ బిల్డింగ్ ఎంత, ఈ బట్టలు ఎంత, ఈ కార్ ఎంత, అసలు ఈ శరీరమే ఎంత ప్రభువా? ఈ శరీరమే ఉన్నతమైంది కాదు ప్రభువా, నీ దగ్గరికి రావడమే శ్రేష్టమైంది. అందుకే ఏటిని లెక్క చేయం. ఉంటే ఉంటాయి, పోతే పోతాయి, వస్తే వస్తాయి, రాకపోతే రాకపో. నేను అనుకుంటాను, డబ్బులు ఉంటే పరిచర్య చేయగలుగుతాం, డబ్బులు నీవిస్తే పరిచర్య చేస్తాం, లేకపోతే చేయలేం. పరిచర్య చెయ్యాలి అని నీ ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఇస్తావు కదా. మేమే దానికోసం ఎందుకు ప్రయాసపడాలి? ధనము కోసం ఎందుకు మేము ప్రయాసపడేది? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనను వెంబడించే అనుభవం కలిగిన బిడ్డలందరూ ఇలానే ఉంటారు. ఏది తమది కానట్టుగా, ఏది అనుభవించినట్లుగా, ఏది సంతోషపడేటట్లుగా, వాళ్ళ హృదయాలలో ఉప్పొంగేటట్లుగా ఉంచుకోరు. దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేయగలిగితే హానోకు దేవునితో నడిచినట్టు మనం నడవలేమా? దేవుని రాజ్యములో ఆయన పిలిచినప్పుడు ఆయనతో నివాసం చేయడానికి ఉండలేమా? కుమారుడైన క్రీస్తు వచ్చిన తర్వాత ఆ రోజుల్లో నోవాహు మాత్రమే, అబ్రహాము మాత్రమే, ఆ తర్వాత హానోకు మాత్రమే, వీళ్ళు మాత్రమే, కొంతమంది మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా గాక అందరూ రక్షించబడాలని, అందరికీ ఆ రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలని, అందరినీ పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయాలని, ఆయన ఆత్మ ఎలా వచ్చి నడిపిస్తుందో అనుభవాలని చెప్పి ఆయన అంటున్నాడు, దైవ నివాసము ప్రారంభ దినాల్లో ఉన్నట్టుగా ఇప్పుడు కూడా చివరి దినాల్లో ఉండాలి అనేది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారు ఆయన ప్రజలయ్యుందరు, ఆయన వారికి దేవుడై ఉంటాడు. ఆయన వారికి దేవుడై ఉండి ఆయన వాళ్ళ ప్రజలను, ఆయన వారి ప్రజలను, ఆయన ప్రజలను కళ్ళ నీళ్లు తుడిచేటట్టుగా
చాలామంది కంట పరదేశంలో ఉన్న తర్వాత కూడా ఇల్లు గుర్తొస్తుందంట, వాళ్ళని తిట్టినోళ్ళు గుర్తొస్తారంట, వాళ్ళని నిందించిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు, భయంకరమైన మాటలు అన్నీ గుర్తొచ్చినప్పుడు అంట వాళ్ళు ఏడుస్తారంట. మళ్ళీ తెలుసా, అన్నీ ఉంటాయి అక్కడ. ఆకలి ఉండదు, దాహం ఉండదు, కానీ కళ్ళు ఉంటాయి, శరీరం ఉంటుంది, కళ్ళకు నీళ్ళు వస్తాయి, చెవులు ఉంటాయి, ఆ చెవుల్లో స్వరం వినబడుతుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళంట అవి గుర్తు చేసుకొని అప్పుడు ఎంత శ్రమ పడ్డాం ప్రభువా, అప్పుడు ఎంత బాధలు అనుభవించాం, అప్పుడు ఎంత అవమానాలు నిందలు పడ్డామయ్యా అని ఆడ గుర్తు చేసుకొని ఏడుస్తాడంట. ఆయన దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళ కళ్ళ నీళ్ళు తుడుస్తాడు. వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువునైనా తుడిచివేసి, ప్రతి బాష్ప బిందువునైనా తుడిచివేసి ఆయన ఇదిగో ఇంక భయపడాల్సిన అవసరము లేదు, ఇంక భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను కదా, నేను మీ తండ్రిని కదా, ఇక భయపడాల్సిన అవసరం లేదు, ఇంక నిందించే వాళ్ళు లేరు, ఇక బాధించే వాళ్ళు లేరు, ఇక మీరు విడుదల పొందినట్టే, ఇక ఆ సంతోషము పరిపూర్ణంగా మీకు వచ్చినట్టే. యోహాను సువార్తలో ఆయన అంటాడు, నేనిచ్చు సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయ నేరడు. నిజంగా ఈ లోకంలో ఏదన్నా బాధ కలిగినప్పుడు, ఏదన్నా వేదన కలిగినప్పుడు, ప్రభువా ఒక దినాన్ని వస్తావుగా, ఒక దినాన్ని నీవు మమ్మల్ని తీసుకెళ్తావుగా, ఒక దినాన్ని నీ దగ్గర మమ్మల్ని చేర్చుకుంటావుగా, ఆ రోజు ఆ దినాన మాకు సంతోషాన్ని ఇస్తానన్నావుగా, ఆ సంతోషము మా యొద్ద నుండి ఎవడూ తీసివేయనేరడని చెప్పావుగా. ఆ మాటను బట్టి ధైర్యంగా బ్రతుకుతున్నామయ్యా. దేవుని సన్నిధిలో వాక్యములో మనం చదువుతున్నాం, వాక్యములో నుండి మనకి ప్రభువు ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 19 నుంచి చూద్దాం. వారు తన్ను అడుగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నది. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడను మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాం. చూడండి, మీరు దుఃఖపడి ఏడుస్తున్నారు కదా, మీ దుఃఖం ఇంకుండదు, మీ సంతోషం పరిపూర్ణమైపోతుంది. లోకములో మీరు దుఃఖిస్తూ ఉన్నారు. ప్రసవించు స్త్రీ 9 నెలలు కడుపులో బిడ్డను మోసిన తర్వాత ఆ భారాన్ని మోస్తూ నొప్పులు పడుతూ బాధపడుతూ ఒక దినాన బిడ్డను ప్రసవించిన తర్వాత ఆ బిడ్డను చూడగానే ఆ నొప్పి అంతా మర్చిపోద్దంట. తెలుసా, ఆ బాధ అంతా మర్చిపోద్ది. మనకు అర్థం అవ్వాలని ప్రభు అంత వివరణలతో చెప్తూ ఉన్నాడు. లోకములో మీకు శ్రమ కలుగుతుంది ఖచ్చితంగా, లోకములో మీకు దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషిస్తుంది. కానీ ఒక దినాన నేను మీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాను, ఆ సంతోషం మీ యొద్ద నుండి ఎవడు కూడా తీసివేయడు, ఆ సంతోషాన్ని ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడు అనే మాట జ్ఞాపకం రాగానే ఈ దుఃఖం అంతా మర్చిపోతాం. తెలుసా, నిందలు కానీ, అవమానాలు కానీ, బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్యం కానీ, నీరసం కానీ ఏదన్నా ఈ మాట జ్ఞాపకం రాగానే అసలు ఈ లోకంలో ఉన్నంతకాలమే కదా, ఈ శరీరం ఉన్నంతకాలమే కదా ఈ బాధ. ఒక దినాన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఈ శ్రమ ఉండదు కదా, అక్కడ ఈ బాధ ఉండదు కదా, అక్కడ పరిపూర్ణమైన సంతోషం మనకిస్తాడు కదా ప్రభు. ప్రతి మనిషి ప్రార్థనాత్మ కలిగి జీవిస్తూ ఉంటే, ప్రార్థనలో ఉంటే బాగుంటారు. ప్రార్థన తగ్గిందనుకోండి ఈ ఆనందాన్ని కోల్పోతారు. తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు ఒక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన దేవ, పూజ్యనీయుడ, ఘనుడ, మీకే వందనాలు తండ్రి. ఎంత నమ్మదగిన దేవుడవు, దయాళుడవు ప్రభా, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. ఇదిగో అవకాశాన్ని ఇచ్చారు మాకు, ఎంతో ఆయుష్నిచ్చారు ప్రభా. ఎన్నో సంవత్సరాలు మా జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి. ఎందుకు ఈ సంవత్సరాలన్నీ మాకు ఇచ్చారు అంటే మీరు చెప్పారు,
నా కొరకు సిద్ధపడడానికి సమయం అంతా మీరు వినియోగించుకోవడానికి అని చెప్పిన మాటను బట్టి వందనాలు. అవును ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఆయుష్ని వినియోగించుకొని మేము మీకు లోబడాలి ప్రభా, మీ చిత్తము నెరవేర్చాలి. ఇదిగో నాయనా, మీరు నాయనా హానోకుని ప్రభా మీతో నడుస్తూ ఉంటే తీసుకుని వెళ్ళిపోయారు. నాయన నోవహు మీతో నడిచిన వాడే, అబ్రహాము మీతో నడిచిన వాడే ప్రభా. ఇదిగో నాయన, క్రొత్త నిబంధనలో మీరు వలలు గడుక్కుంటున్న వాళ్ళని చూచి పిలిచారు. దేవుని రాజ్యం సమీపించిందని నలుగురు మిమ్మల్ని వెంబడించేశారు ప్రభా. ఆ మాటతోటే వచ్చేసారు నాయన. ఇదిగో ప్రభా, బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనగానే యోహాను దగ్గర ఉన్న వాళ్ళు ప్రభా మిమ్మల్ని ఎలా వెంబడించారు, అలాగే ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్క మెట్టెక్కుతూ ప్రభా వాక్యం ద్వారా నేర్చుకుని నాయన, ప్రార్థనలో నేర్చుకొని, దైవజనుల ద్వారా నేర్చుకొని, చివరికి మీ పాదాల దగ్గర కూర్చొని మీ దగ్గర నేర్చుకోవడానికి కృపదయ చేయండి. మీ బిడ్డల పక్షంగా మీరుండండి. ఇంతవరకు నాయన మీరుండి మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. నా తండ్రి ప్రభా, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. జీవితాలు క్రొత్తవిగా మార్పు చెందడానికి కృపదయ చేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి నాయన. ఇదిగో ఇంకా బాధలు పోలేదు, కష్టాలు పోలేదని పగలు రాత్రి రేయింబోళ్ళు ఏడుస్తూ ఉన్న వాళ్ళని చూడండి ప్రభా, వాళ్ళని ధైర్యపరిచి లేవనెత్తండి. నా తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. లోకములో ఉన్నవన్నీ ప్రభా నిష్ప్రయోజనమైనవని, ఒక దినాన వాటిని విడిచిపెట్టవలసి వస్తుంది అని గ్రహింపగలిగిన వారై మీ బిడ్డలందరూ మీకు లోబడి జీవించడానికి కృప దయచేయండి. లోక సంబంధమైన వాటి మీద ఉన్న లోకాశలని తొలగించండి. ధనం మీద, బంగారం మీద, వస్త్రాల మీద, గృహాల మీద, భూ సంబంధమైన వాటి మీద ఉన్న మనసు తీసేయండి ప్రభా. మీ మీదనే మనసు పెట్టుకొని, మీ మీదనే ఆనుకొని, మీ ఆత్మతోనే నింపబడి మీ ముఖ దర్శనం చేసుకునేటట్లుగా ప్రతి బిడ్డను మలచండి ప్రభా. నాయన ఇదిగో నా తండ్రి, సంవత్సరంలో ప్రతి బిడ్డ పట్ల మీ కార్యాలు జరిగించండి. ప్రతి గృహానికి మీ ఆశీర్వాదాలు దయచేయండి. వివాహం జరిగిన వారికి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. కుటుంబాలు నైనా విడిపోయిన కుటుంబాలన్నీ కలవడానికి కృప దయచేయండి తండ్రి. మీకే వందనాలు. ఆత్మ సంబంధంగా బలహీనులుగా ఉండి నేను ఎప్పుడు ప్రభువుతో పరిపూర్ణంగా సహవాసం కలిగి ఉంటానని ఏడుస్తూ బాధపడుతూ ఉన్న వాళ్ళకి అట్టి అనుభవం దయచేయండి. మీరు మాట్లాడండి ప్రభా, మీ ముఖ దర్శనాన్ని దయచేయండి తండ్రి. దావీదు మీ ముఖ దర్శనంతో తన ఆశను తీర్చుకుంటున్నానని చెప్పినట్టుగా నాయన, ఆశ కలిగిన ప్రాణాలకు వాటి దర్శనాన్ని దయచేసి మీరే మహిమా ఘనత పొందమని మీకు అప్పగించుకుంటూ, ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.